ఇక దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లు తగ్గడంతో వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వంటగది సరుకుల నుంచి ఎలక్ట్రానిక్ వస్తువుల వరకు భారీగా జీఎస్టీ తగ్గింది. కేంద్ర ప్రభుత్వం దేశంలోని పేద మధ్యతరగతి ప్రజలపైన ఆర్థిక భారాన్ని తగ్గించి ప్రజలకు ఆర్థికంగా నిలబెట్టేందుకు కృషి చేస్తుందన్నారు బీజేపీ నేతలు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. ప్రభుత్వం భారీగా జీఎస్టీ రేట్లను తగ్గించింది. దీంతో దేశవ్యాప్తంగా అనేక వస్తువులపైన జీఎస్టీ రేట్లు తగ్గిపోవడంతో భారీగా కొనుగోళ్లు పెరుగుతున్న సందర్భంగా తెలుస్తుంది. దసరా సందర్భంగా కూడా షోరూమ్లన్నీ కూడా కలకలాడబోతున్నాయి. అయితే ప్రస్తుతం మనం ఒక ప్రైవేట్ షోరూంలో ఉన్నాం. చూడొచ్చు, ఇక్కడ మొత్తం టీవీలు, హోమ్ నీడ్కి సంబంధించిన అన్ని ఎలక్ట్రిక్ వస్తువులు కూడా ఇక్కడే ఉన్నాయి. మొత్తం దీనిపైన కూడా భారీ ఎత్తున జీఎస్టీ 28% ఉన్నది 18%కి వచ్చింది. దీనికి సంబంధించి కొంతమంది ఇక్కడ మనతో మాట్లాడడానికి అందుకు వస్తున్నారు అని చెప్పండి. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని భారీగా తగ్గించింది, దీనిపైన మీరు ఏమంటారు? కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ గారు, మన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలందరూ స్వాగతిస్తున్నారు, హర్షిస్తున్నారు. ఎందుకంటే 28 గృహోపకరణాల వస్తువులు ఈరోజు 28% నుంచి 18%కు తగ్గించడం అంటే దాదాపు 10%. 1 లక్ష రూపాయలు టీవీ కొన్నారంటే వాళ్ళకు 10,000 రూపాయలు తగ్గిపోతుంది. ఈ విధంగా ప్రతి ఏ లగ్జరీ ఐటమ్స్ కానీ ఇప్పుడు కార్లతో నుంచి మొదలుకొని ఎయిర్ కండిషన్స్, టీవీలు, ఫ్రిడ్జెస్, 32 ఇంచెస్ పైన టీవీలు అన్నీ ఈరోజు రేట్లు మనకు అందుబాటులోకి వచ్చి ప్రజలకు ఎంతో ఉపయోగకరమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఇది మంచి శుభపరిణామము. ఎందుకంటే స్లాబ్స్ రేట్స్ గతంలో దాదాపుగా మధ్యతరగతి ప్రజలకు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నది. దేశ ప్రయోజనాల దృష్ట్యా నిర్ణయం తీసుకున్నారు, అప్పటికీ స్వాగతించినారు. కానీ మరీ పేద మధ్యతరగతి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారనే ఒక మంచి ఆలోచనతో ఈ విధానాన్ని తీసుకురావడం వల్ల ఇప్పుడే మేము ఈ షాపుకు సంబంధించిన యజమానితో మాట్లాడితే ఈ రాష్ట్రానికి ఇంత లాసు వస్తుందేమో అని ఒక అంచనాకు వస్తే వాళ్ళు ఒకే మాట చెప్పారు. ఈ విధమైన సరళమైన లేకుంటే సులభతరమైన విధానాన్ని తీసుకొచ్చి మధ్యతరగతి ప్రజలకు అందుబాటులోకి తెచ్చినందుకు మా వ్యాపారము పెరుగుతుంది. మా వ్యాపారం పెరగడం వల్ల ఈ రాష్ట్రానికి రావాల్సిన ఆదాయానికి ఎక్కడ గండిపడదనే ఒక ఆలోచనలో పేదవారికి అయితే మధ్యతరగతి వారికి సామాన్య ప్రజలు ఆ విధంగా ఆలోచన చేస్తున్నారు. ఇది మంచి శుభపరిణామంగా మేము భావిస్తున్నాం. ముఖ్యంగా ఎలక్ట్రికల్ వస్తువులే కాకుండా నిత్యావసరాల ధర పాలు కావచ్చు, ఇతర వస్తువులపైన కూడా దాదాపు ఇంతకుముందు 18% ఉండేవి, కొన్ని దాని మీద 5% కూడా ఉండేవి. ఇవన్నీ కూడా పూర్తిగా తగ్గింది. కొన్ని అయితే ఏకంగా 0%కి వచ్చిన పరిస్థితి ఉంది. ఎట్లా ఉంది? ఈరోజు నిత్యావసర వస్తువులు మనము పాలు తీసుకున్నా, నెయ్యి తీసుకున్నా, లేకుంటే బేబీ ప్రోడక్ట్స్ ఏదైనా కానీ, డైపర్స్ కానీ, ఇలాంటివన్నీ చాలా ఎక్కువ 18%, 12% ఉండేవి, ఇప్పుడు 5%కి వచ్చినాయి. ఇది నిత్యావసర వస్తువులు తగ్గించడము మంచిదే. ఇంకా కొన్ని ఇన్సూరెన్స్లు చూసినాం మనము, ఇప్పుడు 0%కి వచ్చింది. అంటే ఇన్సూరెన్స్ కంపెనీలు ఇప్పుడు మనం ఎల్ఐసి తీసుకో, లేకుంటే బజాజ్ తీసుకో, ఇంకోటి తీసుకో, రిలయన్స్ తీసుకో, ఇటువంటివన్నీ ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటాయి. హెల్త్ ఇన్సూరెన్స్ వల్ల మనము ఒక 25-30 వేలు మనము ప్రీమియం చెల్లించాలంటే దాదాపు అంటే అదనంగా 3-4 వేలు మనకు భారం పడేది. ఇప్పుడు దాంట్లో ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఈ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, మామూలు ఇన్సూరెన్స్లకు కానీ జీఎస్టీ తగ్గించడము సామాన్య సగటు జీవనకు ఊరట కలిగిస్తుంది. ఇంకా మొన్ననే చూసాము, దాదాపు అంటే 10 నుంచి 12 లక్షల వరకు మనం ఇన్కమ్ ట్యాక్స్ ఫ్రీ చేసేసాడు. దాంతోపాటు ఇవన్నీ వెసులుబాటు కల్పించడం వల్ల ఒక మధ్యతరగతి కుటుంబానికి ప్రతి సంవత్సరము 20 నుంచి 30 వేలు ఆదా అవుతుంది. ఈ సగటు జీవుడు ఒక 20 వేలు, 30 వేలు, 40 వేలు సంపాదించుకొని 50 వేలు సంపాదన వరకు కానీ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇచ్చి ఈరోజు మధ్యతరగతి వాళ్లకు, పేదవారి అట్టడుగు వర్గాన ఉన్న వాళ్ళకు బిలో పావర్టీకి తీసుకురావడానికి ఇది ఒక మంచి అవకాశంగా నరేంద్ర మోడీ గారు తీసుకున్నారు. ఇది అందరి ఆలోచన. క్యాబినెట్ నిర్ణయం మంచి నిర్ణయమే తీసుకుంది. ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని, మోడీ గారు తీసుకున్న నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాము. ఇలాగే మంచి పథకాలు తీసుకొచ్చి ప్రజలకు ఏ అవసరాలు అయితే ఉన్నాయో ఆ అవసరాలన్నీ తీర్చగలిగి ముందుకెళ్తారని నరేంద్ర మోడీ గారు మేము భావిస్తున్నాం. ఇక్కడ మరికొంతమంది ఉన్నారు. సార్ చెప్పండి, మీరు ఈ షోరూమ్కు ఓనర్గా ఉన్నారు, యజమానిగా. ఈరోజు జీఎస్టీ స్లాబులు తగ్గించారు. వ్యాపారం ఎలా జరుగుతుందంటే ఇంతకుముందు ముందు ఎలా ఉండదు, ప్రస్తుతం ఎలా ఉండబోతుంది? యాక్చువల్గా మాకు ఎలక్ట్రానిక్స్లో దసరా, దీపావళి చాలా పెద్ద ఫెస్టివల్. ఈ ఫెస్టివల్కు మామూలుగానే చాలా బాగా కొంటారు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఈ ప్రకటించడం వలన ఈవెన్ ప్రీమియం కొనాలనే వాళ్ళు చాలా ఆలోచన చేసేవాళ్ళు. ఇప్పుడు
వాళ్ళకు కూడా చాలా ఈజీగా అంటే 32 ఇంచెస్ టీవీ కొనే వాళ్ళంతా 43 ఇంచెస్, 43 ఇంచెస్ టీవీ కొనే వాళ్ళు 55 ఇంచెస్, ఒక్కొక్క టీవీ మీద 3,000, 5,000, 10,000 వరకు తగ్గినాయి. ఇంతకుముందు ఎయిర్ కండిషనర్ కొనేవాళ్ళు అంతా కూలర్స్ కొనేవాళ్ళు. ఇప్పుడు ఎయిర్ కండిషనర్ కూడా 10,000 రూపాయలు, 5,000 రూపాయలు తగ్గడం వల్ల కూలర్ బదులు ఎయిర్ కండిషనర్స్ కొనేదానికి కూడా అవైలబిలిటీలోకి వచ్చారు. కానీ దసరా దీపావళికి మేమైతే చాలా ఇదిగా ఉన్నాము. డెఫినెట్గా ఈ దసరా దీపావళి చాలా పెద్ద సేలే చేయగలుగుతాము. తర్వాత ఇంకోటి, ఇప్పుడు మేము బజాజ్ ఫైనాన్స్ గుండా ఈ వితౌట్ మనీ అంటే 1 రూపీ కూడా కట్టకుండా 30 months 0 డౌన్ పేమెంట్తో 30 months ఇన్స్టాల్మెంట్స్ కూడా ఇస్తున్నాము. అందుకు ఇది సామాన్యమైన ప్రజలకందరికీ చాలా బాగుంటుంది. దసరా దీపావళి చాలా బాగా జరుపుకుంటారు. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి కూడా మేము మా వ్యాపారం సంబంధించి ఇప్పుడు ఈ అవకాశం కల్పించిన దానికి చాలా సంతోషం. బేసిక్గా దసరా దీపావళి వచ్చిందంటే అనేక ఆఫర్లు పెట్టి బిజినెస్ డబుల్ చేసుకునే వాళ్ళైతే ఈ రేట్లు తగ్గించడం వల్ల డబుల్ బిజినెస్ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయంటారు. ఖచ్చితంగా మేము కూడా దానికోసమే ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. బట్ మార్నింగ్ నుంచి కూడా కస్టమర్లను బట్టి చూస్తే చాలా ఎంకరేజ్గా ఉంది. మాకు కూడా సేల్ కూడా మేము డబుల్ అవుతుంది అనుకుంటున్నాము. ఇంతకుముందు చేసిన దానికి ఇప్పటికీ ఈ రేట్లు తర్వాత ఆఫర్స్తో పాటు ఈ సేల్స్ కూడా చాలా బాగా పెరుగుతాయని అనుకుంటున్నాము. గతంలో కూడా ఎంప్లాయీస్కి దాదాపు 5 నుంచి 7 లక్షలు, 7 నుంచి 12 లక్షలు ట్యాక్స్ ఫ్రీ చేశారు. ఇప్పుడు ఈ రేట్లు కూడా తగ్గించారు. బీజేపీ గవర్నమెంట్ స్టాండ్ ఎలా ఉండబోతుంది? భారతీయ జనతా పార్టీ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మంచి అంటే పేద మధ్యతరగతి ప్రజలకు, దిగువనున్న ప్రజలకు వాళ్ళ గురించి ఆలోచించే ఏకైక ప్రధానమంత్రి ప్రపంచంలో ఉన్నారంటే మన నరేంద్ర మోడీ గారు. సో నరేంద్ర మోడీ గారు ఇప్పుడు కూడా ఈరోజు ఈ ట్యాక్స్ సంబంధించి, జిఎస్టీ సంబంధించి చాలా మంచి గొప్ప నిర్ణయం తీసుకున్నారు. నిర్మలా సీతారామన్ కూడా గొప్ప ఆర్థికవేత్త, గొప్ప మంచి పరిపాలన దక్షత ఉన్నటువంటి ఆమె మహిళ. సో ఈరోజు ఈ ఎలక్ట్రానిక్ వస్తువులు దాదాపు వందలాది వస్తువుల మీద ఈరోజు జిఎస్టీ తగ్గించారు. అంటే ఎక్కువగా పేద మధ్య తరగతి వాళ్ళే ఈరోజు ఏ వస్తువు కొనాలన్నా వాళ్ళే, అంటే ఆర్థికంగా ఉన్న వాళ్ళకంటే ఎక్కువగా పేద మధ్య తరగతి వాళ్ళే ఈరోజు ఎక్కువ కొనడం. సో కాబట్టి ఈరోజు చాలా శుభపరిణామం. నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఈరోజు మేము తెలుపుతున్నాం. రైట్, ఇది ఇక్కడ చెప్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం మధ్యతరగతి కుటుంబాలకు, బిలో పావర్టీ వాళ్ళకు కూడా అందరికీ అందుబాటులో అన్నీ ఉండే విధంగా చూస్తున్నారని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అందరూ స్వాగతిస్తున్నారు. మరోవైపు ఆ షోరూంల యజమానులు కూడా దసరా దీపావళి కానుకకు డబుల్ బోనంజాలో కేంద్ర ప్రభుత్వం రేట్లు తగ్గించిందని, అయితే బిజినెస్ కూడా మరింత లాభదాయకంగా ఉంటుందని చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ అఖిల్తో రవితేజ, మెగా 9 న్యూస్, అనంతపురం.